నమస్కారం అండి. ఈ ఎపిసోడ్లో మనం విపరీత కరణి ముద్ర నేర్చుకుందాం. విపరీత కరణి ముద్ర బొమ్మ కూడా చూపిస్తాను. దాంట్లో చూద్దరు గారి తర్వాత తల కింద ఉంటుంది, చేతులు నడు మీద ఉంటాయి, కాళ్ళు పైకి ఉంటాయి. అయితే స్ట్రైట్గా ఉండవు, కొద్దిగా నడుము దగ్గర బెండింగ్ వచ్చి ఇలా వస్తుంది బాడీ. కాళ్ళ నుంచి పీట భాగం దాకా ఇలా ఉండి వీపు భాగం ఇలా ఉంటుంది, తల ఇక్కడ పొందుకుంటుంది. ఇది విపరీత కరణి ముద్ర. ఈ ముద్ర వేస్తే శరీరం లోపల అన్నీ విపరీతం అంటే రివర్స్, శరీరంలో అన్ని భాగాలని రివర్స్ అవుతాయి. ఇప్పుడు నిలబడితే ఎలా ఉన్నాయో తిరగేస్తే ఎలా ఉంటుంది, శరీరాన్ని రివర్స్ అవుతాయి. కనుక శరీరం లోపల నాన్ రిటర్నబుల్ వాల్స్. మనం నీళ్లు తాగారనుకోండి, ఇప్పుడు నీళ్లు తాగరు, 4 గ్లాసులు ఇచ్చాం, తాగాక మిమ్మల్ని తిరగేసి కాళ్ళు పైకి పట్టుకున్నా కానీ చుక్క కూడా ముక్కులోంచి కానీ నోట్లోంచి కానీ రావు. ఎందుకు రావు? లోపల నాన్ రిటర్నబుల్ వాల్స్ లాక్ చేసేస్తాయి. ఫేస్ ఎంత గ్లో అవుతుందంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళే అవసరం లేదు, మహిళలు అవుతాయి, అంత బాగా పనిచేస్తుంది. ఎటువంటి సమస్య పొత్తి కడుపులో ఉన్నా తగ్గించగలిగే శక్తి విపరీత కరణి ముద్రకు ఉంది. 95% రోగాలు నాభి కింద నుంచి వస్తాయంటే పొత్తి కడుపు నుంచి వస్తాయి. నాభి పైన కడుపు, నాభి కింద పొత్తి కడుపు. 95% అక్కడి నుంచి వస్తాయి. 5 to 10% ఏమైనా తలలోంచి వస్తాయి. చేతులు కాళ్ళలోంచి ఎవరికి సమస్యలు రావు. విన్నారా? ఇది సంగతి విపరీత కరణి ముద్ర. ఇది ప్రాక్టీస్ చేస్తే థైరాయిడ్ లాంటిది చాలా బాగా పనిచేస్తుంది. బీపీకి అయితే చెప్పక్కర్లేదు. హార్ట్ ప్రాబ్లం బీటింగ్ బ్యూటిఫుల్ అవుతుంది. తలలో నరాలన్నీ పనిచేస్తాయి. స్ట్రోక్ రానివ్వదు, పెరాలసిస్ స్ట్రోక్. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 100 ఉంటాయి. ఆసనం ఒకటి, ఫలితాలు అనేకం ఉంటాయి. ఈ విషయాన్ని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మీ దగ్గర ఎవరైనా యోగా టీచర్లు గురుముఖత నేర్చుకుంటేనే మంచిది. యోగా టీచర్ల దగ్గర సొంతంగా సాధన చేయకండి. మనకు వస్తాయి, చేసేయచ్చు, టక్కుమని చేసేయచ్చు, కానీ చేయకూడదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిగానే నేర్చుకోవాలి. విన్నారు కదా? ఎక్కువ తెలిసిపోయి ఒకటి కూడా చేసుకోకండి. తర్వాత అందరి చుట్టూ తిరగాలి. ఈ రోజుల్లో ఎక్కువ మెడికల్ మాఫియా లాగా ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండడం మేలు. ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదు. దాన్ని పాడు చేసుకుంటే మళ్ళీ బాగవడం చాలా టైం పడుతుంది. ఇంతటితోటి ముగిస్తూ ఈ కార్యక్రమాన్ని నమస్కారం.